వెల్కమ్ టు గోల్డెన్ మెమరీస్ మ్యూజిక్. జై హనుమాన్. మీ జీవితంలో సమస్యలు, భయం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? చాలామంది హనుమాన్ చాలీసా చదువుతారు, కానీ అర్థం తెలియదు. ఈరోజు నేను పూర్తిగా అర్థంతో చెబుతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. శ్రీ గురు చరణ సరోజ రజ. అర్థం: మనం ముందు గురువుని నమస్కరించి జ్ఞానం కోరుతున్నాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర. అర్థం: హనుమాన్ జ్ఞానం, బలం, ధైర్యం సముద్రం లాంటివాడు. రామదూత అతులిత బలధామ. అర్థం: శ్రీరాముడి సేవకుడు, అపార బలం కలవాడు. హనుమాన్ అంటే కేవలం దేవుడు కాదు, ఆయన ధైర్యానికి, విశ్వాసానికి, బలానికి ప్రతీక. శ్రీరాముడికి సేవ చేసిన విధానం మనకు డెడికేషన్ నేర్పుతుంది. అందుకే హనుమాన్ చాలీసా చదవమంటారు. మనసులో భయం తగ్గుతుంది, మనం చేసే పని మీద శ్రద్ధ పెరుగుతుంది, నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి, ధైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు 5 నిమిషాలు చదివినా సరిపోతుంది. ముఖ్యంగా ఉదయం సమయం చాలా మంచిది. బుద్ధిహీనతను జానికే సుమిరో పవన కుమార్. అర్థం: నాకు జ్ఞానం తక్కువ, నువ్వు నాకు బుద్ధి ఇవ్వు అని ప్రార్థిస్తున్నాం. ఒక చిన్న కథ చెబుతాను. ఒకప్పుడు ఒక వ్యక్తి చాలా సమస్యలో ఉన్నాడు. ఉద్యోగం లేదు, మనశ్శాంతి లేదు. ఎవరో అతనికి హనుమాన్ చాలీసా 40 రోజులు చదవమన్నారు. మొదట అతను నమ్మలేదు, కానీ క్రమంగా చదవటం మొదలుపెట్టాడు. 15 రోజుల తర్వాత అతనికి ధైర్యం పెరిగింది. 30 రోజుల తర్వాత మంచి అవకాశం వచ్చింది. సమస్యలు మాయమవలేదు, కానీ వాటిని ఎదుర్కొనే బలం వచ్చింది. ఇదే అసలు శక్తి. మనం రోజు ఒకే మంత్రం జపిస్తే మన మెదడు కామ్ అవుతుంది, మన దృష్టి ఒక దిశలో ఉంటుంది, మనం చేసే పని మీద శ్రద్ధ కలుగుతుంది. అందుకే మంత్రజపం శక్తివంతం. కోపంగా ఉన్నప్పుడు తొందరగా చదవద్దు, తొందరగా ఫలితం రావాలని ఆశ పెట్టుకొని చదవద్దు. విశ్వాసంతో ప్రశాంతంగా చేయాలి. హనుమాన్ చాలీసా చదవడం అంటే సమస్యలు పారిపోవడం కాదు, మనలోని భయం పారిపోవడం. ధైర్యం వస్తే జీవితమే మారుతుంది. హనుమాన్ చాలీసా చదివిన వారికి శ్రీరాముడి కృప లభిస్తుంది. ధైర్యం, శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకు హనుమాన్ చాలీసా 40 రోజులు చెయ్యాలి? 7 రోజులు కాదు, 10 రోజులు కాదు, 40 రోజులు ఎందుకు? మన అలవాటు మారడానికి కనీసం 40 రోజులు పడుతుంది. మనసు ప్రశాంతం కావడానికి సమయం పడుతుంది. 40 రోజులు కంటిన్యూ చేస్తే మీలో ధైర్యం పెరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రారంభిస్తే కామెంట్లో జై హనుమాన్ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హనుమాన్.